పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగబోయేది ఇదే. కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతోనే పోటీ. రాహుల్ గాంధీ కేంద్రాన్ని విమర్శిస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పొగుడుతుంటాడు. ఓటు అడగడానికి ఈటెలకు సిగ్గుండాలి. మల్కాజ్గిరికే కాదు రాష్ట్రానికే కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. చేసింది చెప్పుకోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి. ఆ తప్పు పార్లమెంట్ ఎన్నికల్లో జరగకూడదు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధి షామీర్పేట్ సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. కరెంటు కోసం మళ్ళా అర్ధరాత్రి బాయికాడ పోయి వండుకునే రోజులు మళ్ళా మోపోయినాయి. ఎన్నికటి రోజులు తెస్తాడు మళ్ళా అని చెప్పిండు ముందే రేవంత్ రెడ్డి. తెచ్చిండు మళ్ళా పాత రోజులు మళ్ళా తెచ్చిండు. అయినా రేవంత్ రెడ్డి గారు నన్ను కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆయన పాపం ముందే చెప్పిండు, చాలా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాలనే నమ్ముతారు. మరి ప్రజలు మోసపోవాలని కోరుకున్నప్పుడు మేము మోసం చేస్తే తప్పేంది అనే మాట రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా చెప్పిండు. కానీ మనమే తప్పు చేసినాం. ఏం తప్పు చేసినాం? ప్రజలకు మనమే చక్కగా చెప్పాలి. మనం మంచి పనులు చేసి కూడా చెప్పుకోలేదు. దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేసీఆర్. దేశం మొత్తంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందే కేసీఆర్. 73% ఇచ్చిండు కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు. కానీ వాళ్ళని సంజాయించుకోలేకపోయారు. భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిండు పిల్లలకు. కానీ ఆ పిల్లలను సంజాయించుకోలేదు, మనదికు తిప్పుకోలేదు. రైతులకు కేసీఆర్ చేసినంత ఎవరు చేయలేదు. రైతు బంధు గాని, 24 గంటల కరెంటు గాని, కొనుగోలు కేంద్రాలు గాని, రైతు వేదికలు గాని, రైతు రుణమాఫీ గాని ఎవరు చేయలేదు. కానీ ఆ రైతులను కూడా పూర్తిగా మనకి మలుపుకోలేకపోయినాం. ఇవన్నీ మనం చెప్పుకోవాలి. మళ్ళొకసారి మన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు ఈసారి జరగనీయద్దు. మన పోటీ మీరు మర్చిపోకండి. మన పోటీ కాంగ్రెస్ తో లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఖచ్చితంగా మన పోటీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది. జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రతి క్రిస్టియన్ సోదరుడు, ప్రతి ముస్లిం సోదరుడు, ప్రతి సిక్కు సోదరుడు, మైనారిటీ సోదరుల దగ్గరికి పోదాం, చెబుదాం వాళ్ళకు, అన్నా సెక్యులర్ పార్టీ, నిజమైన సెక్యులర్ పార్టీ ఇలా రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ మాత్రమే. మనిషిని మంచిగా చూసే పార్టీ, మతం కోణంలో చూడని పార్టీ ఏదైనా ఉందంటే మన పార్టీ మాత్రమే అని చెప్పాలి. అదేవిధంగా ఎవరన్నా పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా సంజాయించాలి. జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు. జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది. ఉద్వేగాలు కాదు, ఉద్యోగాలు కావాలి. కొట్లాడేటోళ్ళు కావాలి, మీకోసం మాట్లాడేటోళ్ళు కావాలి పార్లమెంట్ లో అనే మాట పిల్లలు కూడా సంజాయించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. దయచేసి రాబోయే 40 రోజులు లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం మాత్రమే కాకుండా పార్టీ గెలుపు కోసం, మన ప్రభుత్వం పోయింది కరెక్టే, కానీ మనం ఇవాళ నిలబడ్డది ఇక్కడ ఒక రాగి లక్ష్మారెడ్డి గారు బీఫామ్ మీద ఆయన నిలబడతాడు. కానీ మనమే అభ్యర్థి అన్నట్టుగా అందరం కూడా కష్టపడదాం, గల్లి గల్లి తిరుగుదాం, ఇంటింటికి పోదాం. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు పార్లమెంట్ లో జరగకుండా చూసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. సిగ్గనిపించాలి. మోడీ గారి ప్రభుత్వంలో, మోడీ గారి పార్టీలో వండుకుంటా రైతు రుణమాఫీ గురించి మాట్లాడేందుకు సిగ్గుపడు రాజేందర్ అన్న. ఎందుకంటవా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మొదటి టర్మ్ లో 16,000 కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. రెండో టర్మ్ లో కరోనా ఉన్నా 19,000 కోట్లకు గాను దాదాపు 14,500 కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ రైతులకు. కానీ నీ మోడీ ప్రభుత్వం 10 ఏళ్లలో 14,500 లక్షల కోట్ల రుణమాఫీ చేసింది. ఎవరికి చేసింది? పెద్ద పెద్ద స్టేట్లకు, కార్పొరేట్లకు, పెద్దవాళ్లకు చేసిండు తప్ప నరేంద్ర మోడీ చిన్న వాళ్లకు రూపాయి సహాయం చేసిందా? గుండెవి చేసుకొని చెప్పని చెప్పి రాజేంద్ర గారు నేను అడుగుతా ఉన్నాను. 14,500 లక్షల కోట్లు అదానీ లాంటి పెద్ద పెద్ద బాబులకు, కార్పొరేట్లకు వాళ్లకు చేసిండు తప్ప రైతులకేం చేసిండు నరేంద్ర మోడీ? సామాన్యులకేం చేసిండు నరేంద్ర మోడీ? పేదలకేం చేసిండు నరేంద్ర మోడీ? చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ గారిని. ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు ఓటు మీరు? కంటోన్మెంట్ లో భూములు ఇయ్యరు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యరు, ఒక్క కాలేజ్ ఇయ్యరు, ఒక పాఠశాల ఇయ్యరు, ఒక సైన్స్ స్కూల్ ఇయ్యరు, రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క పని చేయరు. తెల్లారు లేస్తే పనికి మాలిన పంచాయతీలు మతం పేరు మీద పిల్లలను ఎత్తి ఖరాబ్ చేసుడు తప్ప చేసిందేది నీ నరేంద్ర మోడీ, నీ బీజేపీ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా. ఇలా పెద్ద పెద్ద కొంతేసుకోవడమే కాదు, చెప్పు మల్కాజ్గిరిలోని 7 నియోజకవర్గాల్లో ఎందుకు బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు చెప్పు, నువ్వు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మిత్రులారా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. మాటలు మస్తు ఉంటాయి కానీ ఇలా
ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాల్సిన సందర్భం. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా, అది డమ్మీ అభ్యర్థికి ఒక్క ఓటు వేసినా బీజేపీకి లాభం అవుతుంది. ఎందుకు అంటారా? ఇవాళ మీరు చూడండి, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో నాకైతే అర్థమైతలేదు. పైననేమో రాహుల్ గాంధీ పాపం ఆయన కాలి పల్పం కట్టుకొని తిరుగుతున్నాడు, దేశం మీద వాడు భారత్ జోడో అని తిరుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? చౌకీదార్ చోర్ హై అంటుంది. చౌకీదార్ చోర్ హై. చౌకీదార్ ఎవరు? మోడీ చోర్ హై రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుడు? చోర్ నయ్యే హమారే బడే భాయి హై, वो चोर नहीं है, बड़े भाई है. అక్కడ రాహుల్ గాంధీ ఏమో అదాని ఫ్రాడ్ హై అంటాడు. అదాని అంటాడు ఫ్రాడ్ అంటాడు. ఈయనేమంటాడు? నేనే అదాని ఫ్రాడ్ నీయే, అదాని ఫ్రెండ్ హై అని చెప్పి అలాగే బలై చేసుకుంటున్నాడు. దావోస్ లో ఇద్దరు సలికాల సలిపూటల మంచిగా గట్టిగా బందోబస్తు గోగను కూడా పట్టుకొని ఫోటోలు తీసుకుంటాడు. అక్కడ గుజరాత్ గురించి రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? దేశంలో గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ హై, బేకార్ మోడల్, ఫేక్ మోడల్, గోల్మాల్ మోడల్ రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేనే తెలంగాణ మోడల్ से बेहतर मॉडल है, हम भी तेलंगाना को गुजरात मॉडल में ले जाएंगे అని ఈయన అంటాడు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ లేదు, మను లేదు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసుడు తప్పు, అన్యాయం అని అక్కడ మీటింగ్ పెట్టి ఆయన లబలబా అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ ఉన్నది, అలా కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే, వీళ్ళంతా లంగాలు దొంగలని ఈయన తీరుతాడు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న మా సోదరులను, అసలు ఈయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నా, మోడీ కోసం పనిచేస్తుండే పరిస్థితి వచ్చింది. ఆమె మాట్లాడుతుంటే కూడా ఎరుగుదల అవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడాక మాట్లాడాలంటే ఎట్లుంటుంది అంటే యానకూర తిన్నాక తోటకి వదిలినట్టుంటుంది. అందుకే మా మల్లారెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మేడ్చర్కే పరిమితం కాకండి, బయటికి రాండి, రాష్ట్రం అంతా తిరగండి, పార్టీ కోసం మీ గొంతు. మల్లారెడ్డి క్రేజ్ మామూలుగా లేదు మరి సోషల్ మీడియాలో ఎక్కడ పోయినా. నేను మన నల్లగొండలో చూసిన, ఆడపోతే మేము ఆడేదో మీటింగ్ పోయిన సార్ మీటింగ్ కూడా కేసీఆర్ గారి మీటింగ్ పోతే అసలు ఆడ మల్లన్న బయటకు వస్తుంటే సుఖేంద్రాన్ని ఇంటికి వెళ్ళి మొత్తం మీడియా వాళ్ళు, పిల్లలు వాళ్ళు మాట్లాడారు. తిప్పలేరు, తొక్కుతున్నట్టు అన్నా. నీకు సోషల్ మీడియాలో నీకు తిరుగులేదు. సోషల్ మీడియా ద్వారా మల్లారెడ్డి గారి పెట్టి అందరికి దగ్గరైండు. ఆయన డైలాగులు చిన్న చిన్న పిల్లలు కొడుతుంటారు, నేను చూస్తా ఉన్నా. కష్టపడ్డా ఇవన్నీ చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉండే యువకులందరూ మనసు కూడా తెలుసుకున్నాడు మల్లారెడ్డి. అట్లాంటి మల్లారెడ్డి గారు